ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెళ్ళి గోడ కుర్చీ వేయండి. తిన్నారు కదా, ఇద్దరికి పనిష్మెంట్ ఇదే. వెళ్ళేయండి. వెళ్ళండి. అమ్మా, అసలు ఎంత ధైర్యం లేకపోతే సీక్రెట్ గా తెచ్చుకొని మరి తినేస్తారు. ఇచ్చిన పాకెట్ మనీని మీరు ఇలా వాడుకుంటున్నారా? లేదు. మాట్లాడుకు. అరవింద్ నన్ను చూసి కాస్త నేర్చుకోండి. ఒకప్పుడు మంచి బాక్సింగ్ ప్లేయర్. ఇలాంటివన్నీ అసలు తిననే తినరు. అవే ఇప్పటికి కూడా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన చూసుంటే ఇవి మీ నోట్లో కూడా వెళ్ళేవి కావు. ఆర్డర్ పెట్టి తెప్పించింది అరవింద్ అన్న. మీరా? అక్షర, ఈ ఒక్కసారికే అన్నారు. పొట్ట పిజ్జా పిజ్జా అంటుంది, నాలుక పిజ్జా అని డిసైడ్ అయిపోయింది అని అంటే తెప్పించా. ఇలా డ్రామాలు ఆడుతున్నారా? అనిపించదని చెప్పాము. అరవింద్ అన్న కూడా తిన్నాడు. ఏంటండి అసలు అడిగిన దానికి తిట్టకుండా తెప్పించడమే తప్పనుకుంటే మీరు కూడా తినేశారా? బాగుందని కూడా చెప్పాడు. వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరే తింటే ఎలా అండి? ఇంకా తిట్టక అక్షర, తప్పే. అస్సలు మాట వినట్లేదు. ఆయన్ని కూడా మీ మాటే వినేలా చేసుకుంటున్నారు. కనీసం మీ నాన్నమ్మ గారినైనా చూసి నేర్చుకోండి. ఏ రోజైనా బయటివి తినడం చూసారా? వారికి తెలిసుండదు. తెలిసుంటే ఈ డబ్బా ఇంట్లో కనిపించేదే కాదు. అడిగిందే బుజ్జమ్మని. అంటే అమ్మా, నేను వద్దంటే వద్దన్నానమ్మా. ప్లీజ్ ప్లీజ్ అని నన్ను మాయ చేసేశారు. అది విషయం. మా అత్తయ్య గారు మీ నాన్నలా కాదే. బలవంతం చేసినా తిననే తినరు, ఊసి పారేస్తారు. అత్తయ్య గారు, మీరు ఊసేలేదమ్మా, బెంగేసేలా కుక్కేశారు. అయినా తప్పే కదా. గోడ కుర్చీ వేయాల్సింది నేను. మీరు లేకండి. వద్దు. వద్దులే అక్షర, ఇంకొకసారి మేము తినంలే. మిమ్మల్ని ఎవరండి నమ్మేది? మిమ్మల్ని కంట్రోల్లో పెట్టకపోవడం నాదే తప్పు కదా. నేనే వేస్తాను. పిజ్జానే కదమ్మా. పిజ్జానే కదా. నేను పనిష్మెంట్ తీసుకుంటేనైనా ఇక తినను అంటారేమో అనుకుంటే పిజ్జానే కదా అంటారా? మీకిలా కాదు, రేపు ఉదయం చెప్తాను. వామ్మో, ఉదయమా? ఏం చెప్తారు? ఓ మై గాడ్, దేవుడా. చేయండి. Come on, fast. Come on, next. సరే, మీరు చేస్తుండండి. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. బుజ్జమ్మ, ఇంకెంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి? చూస్తావేంటి? చెప్పు బుజ్జమ్మ. నాకు మాత్రం ఏం తెలిసే? మీరు ముక్క కుక్కిన పాపానికి నేను మీతో పాటు ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తోంది. నానమ్మ,
స్నానం చేసినట్టు చెమటలు కారిపోతున్నాయి. నేనెవరికి చెప్పుకోవాలి? మీ అమ్మకు కోపం బాగా వచ్చేసింది, తప్పదు. అరవింద్ అన్న, అమ్మకు నువ్వని చెప్పారు అన్న. ఏం చెప్పను చిన్ని, రాత్రి నేను కవర్ చేస్తుంటే మీరేగా పిజ్జాయేగా అన్నారు. మా ఆవిడకు ఇంకా మండుద్ది. ఇప్పుడు మాకు మండుతుంది అరవింద్ అన్న. సొల్యూషన్ ఏం లేదా? ఏంటి డిస్కషన్ పెట్టారు? అక్షర, పాపం పిల్లలు అలసిపోయారు. పాపం, మరి తిన్నప్పుడు లేదే? అయినా మీరు కూడా చేస్తున్నారు కదా, మీరు చెప్పండి. మంచి నడవడిక ఎలాగైనా నేర్చుకుంటారు. చేయండి, మీరు ఇంకా గంట చేయాలి. ఇంకా గంట? బుజ్జి మమ్మీ కొంచెం తగ్గించచ్చుగా. మీరేమైనా తక్కువ తిన్నారా? ఇంత పెద్ద బాక్స్ ఆంఫర్ట్ చేయలేదా? మళ్ళీ తగ్గించమన్నారో ఇంకో గంట పెంచుతా. అక్షర, పాపం. శ్రీవారు, మీరు కాస్త ఆగండి. మీకున్న ప్రేమ నాకు లేక చేపిస్తున్నాను అనుకుంటున్నారా? కొన్ని విషయాల్లో ప్రేమ పనికి రాదు, స్ట్రిక్ట్ గానే ఉండాలి. దిస్ ఇస్ టూ మచ్ అమ్మా. ఒక్క పిజ్జా తింటే ఇంతసేపు ఎక్సర్సైజ్ చేపిస్తారా? చేయించాల్సిందే. మీకు తెలీదా జంక్ ఫుడ్స్ తింటే ఎంత ప్రాబ్లం అవుతుందో? మన పక్కింటి పింకీ రోజు పానీపూరియో అలాంటి జంక్ ఫుడ్డే తింటుందంట. ఎంత చెప్పినా వినలేదంట. ఇప్పుడు చూడండి ఎంత లావైందో. నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అవునా? అవును, మీరలా అవ్వకూడదని నేను ఇలా చేయిస్తున్నాను. మీరు బయట ఫుడ్ తినకూడదు. ఒకవేళ తింటే ఇలా చేయాల్సిందే. కుదరదు అన్నా కూడా కుదరదు. నానమ్మ. అమ్మా అక్షర, ఈ ఒక్కసారికి మీరు ఆగండి అత్తయ్య గారు. ఇందులో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను, జాలి కూడా చూపించను. ఇక మీ అమ్మ వినదే. ఎక్సర్సైజ్ చేయండి. మీరు చేయండి. బెండవ్వు. బుజ్జి మమ్మీ. టైం అయింది. మీ అందరి హెల్త్ కాపాడుకోవడం నా బాధ్యత, అర్థమైందా? వద్దన్నా తింటే ఇంతే. ఇంకా తినంగా. తింటే కూడా ఇలాగే చేయిస్తాను. సరే, ఫ్రెష్ అవుతారు కానీ రండి. నాన్న, అమ్మ ఎంత స్ట్రిక్టో కదా. అవునరా, ప్రేమున్న చోటే భయము ఉంటుంది. అయినా మీ ఆరోగ్యం కోసమే కదా. ఐ అండర్స్టాండ్. సరే పదండి వెళదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.